చూసారు అయితే బోళ్ళు తోమేస్తున్నాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా దగ్గర వాటర్ అయితే వస్తలేదు ఫ్రెండ్స్. చూడండి, మా అక్క నుండి నేర్చుకుంటాను కానీ వాటర్ అయితే వస్తలేదు. ఇప్పుడైతే నేనైతే బోళ్ళు తోమేస్తున్నాను. చూడండి, మాకు వాటర్ ప్రాబ్లం చాలా ఉంది. ఇంత లేట్ అయింది. వాతావరణం చూడండి ఎంత కూల్గా, ఎంత ప్రశాంతంగా ఉందో. చూడండి ఎంత కూల్గా, ఎంత విశ్రాంతిగా ఉందో. ఓకే, ఇప్పుడైతే నేనైతే ఇక వచ్చి బోర్లు అయితే తోమేస్తున్నాను. చూడండి, నేను ఇక్కడ చెట్లు నాటుకుంటున్నాను. అందుకే మట్టిని అయితే ఇక్కడ వేసేస్తున్నాను. అంటే నల్ల మట్టి వేస్తే చెట్లు బాగా అవుతాయి అంటారు కదా, అందుకే ఇక్కడ నల్ల మట్టిని అయితే వేస్తున్నాను. వాతావరణం కూల్గా ఉంది కదా, అందుకే ఈ నల్ల మట్టి ఇక్కడ వేస్తున్నాను. వాతావరణం అయితే చూడండి ఎంత కూల్గా ఉంది కదా. ఇక్కడైతే చెట్టు ఏదో అంటే దేవుడికి సంబంధించిన పూల చెట్టు వేద్దామని ఈ మట్టిని వేస్తున్నాను. చెట్టు కోసమే, ఓన్లీ చెట్ల కోసమే. ఈ చెట్టు కోసం వేసేస్తున్నాను. అక్కడ కూడా పెట్టుకుందాం అనుకున్నాను. మా ఇంటికి ఎలకలు, పంది కుక్కలన్నీ మామూలు రావడం, ఇక్కడైతే చెట్లు పెట్టేసుకుందామని ఫిక్స్ అయ్యాను. అంటే వర్షాకాలంలో చెట్లు బాగా మొలుస్తాయి కదా, అందుకు చెట్లు పెట్టుకోవడానికి. వాతావరణం ప్రశాంతంగా కూల్గా ఉంది కదా, ఇక్కడైతే చెట్లు బాగుంటాయని నా ప్లాన్. ఓకే, ఇంకొకటి వచ్చేసి ఇక్కడ కలబంద చెట్టు పెట్టుకున్నాను కదా, అస్సలు రావడండి, ఎండిపోతుంది. ఇంట్లో కరివేపాకు చెట్టు పెట్టాను, చూడండి మొత్తం ఎండిపోయింది. చూడండి, మన కరివేపాకు ఇంకా చాలా ఇబ్బంది పడుతుంది. చూడండి, అస్సలు కలబంద చెట్టు పెట్టాను, బాగానే అయింది. ఇది కూడా అవుతుందో పోతుందో కూడా తెలియలేదు. ఇది కూడా పీకింది. ఓకే, ఇప్పుడు అక్కడ పూల చెట్టు పెట్టుకుంటున్నాను. ఇక్కడ పెట్టుకుందాం అనుకున్నాను కానీ పందికొక్కు తవ్వడం వల్ల మేము చెట్లు పెట్టుకోలేకపోయాము. ఇక్కడైతే పెట్టుకుందాం అనుకున్నాను. ఇదేంటో అన్ని వింత ఇదనేస్తుంది. దేనికన్నా ఎగరేస్తే బాగుంటుందని నా ప్లాన్. నాకు చెట్లు నాటడం చాలా ఇష్టము, కానీ చెట్లు మాత్రం కావడం లేదు ఫ్రెండ్స్. ఏం చేస్తే అయితే కామెంట్ చేయండి. అంటే ఏ మట్టి వేస్తే అవుతాయి, అంటే ఎలా అవుతాయో కొంచెం కామెంట్ చేయండి. వాతావరణం అయితే చాలా అంటే చాలా కూల్గా ఉంది. అక్కడైతే చెట్లు నాటాక మళ్ళీ వీడియో తీస్తాను. వాతావరణం అయితే ఇంత కూల్గా ఉంది, చూసారా. నేనైతే బోళ్ళు అయితే తోమిస్తాను. మా పాప అయితే బోళ్ళు తోమిస్తుంది. ఇప్పుడు నేను కూడా వాటర్ పోవడం చాలా ఉండడం కూడా వాటర్ కూడా లేదు ఫ్రెండ్స్. చూడండి, అక్కడ నుండి మూసుకుంటుంటుంది ఆ వేరే వాళ్ళ ఇంటి నుండి, అయినా వస్తలేదు. చూడండి, చెట్లు మొత్తం ఇలా ఎగుతున్నాయి. వాతావరణం అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా కూల్గా ఉంది. ఇక్కడ కూడా చెట్లు పెట్టుకుంటాను అనుకున్నాను కానీ ఇక్కడ అవ్వడం లేదు. సిమెంట్ వేసేసాను, పందికొక్కు దొబ్బింది. ఇక్కడ ఎప్పుడైనా పప్పు కానీ ఏదైనా కానీ వేసుకోవడానికి పోయి పెట్టేసుకున్నాను. ఇక్కడ మాత్రం చిందరవందరగా ఉంది, ఎందుకంటే అక్కడ ఏది చేసినా అది అలాగనే ఉంటుంది. ఎంత మంచిగా చేద్దామని అలాగనే ఉంటుంది. ఇక్కడ మాత్రం నేను వంట చేసుకుంటాను. ఓకే, ఇది మా చెట్టు కాదు, వేరే వాళ్ళ చెట్టు. ఓకే, వాతావరణం చూడండి ఎంత కూల్గా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ మాత్రం నేను బట్టలు ఆరేసుకుంటాను. ఓకే, ఇక్కడ ఇంకా బోళ్ళు తోమడం జరగలేదు. వాకిలు నూకాను కానీ నూకనంటే అయిపోయింది మొత్తం. అయితే చూసేయండి, వాతావరణం అయితే చాలా కూల్గా ప్రశాంతంగా ఉంది. ఓకే, తర్వాత నేను వంట చేస్తాను. ఎగ్ కర్రీ చేస్తాను, దాన్ని ఎలా చేస్తాను మీకు చూపిస్తాను. బాయ్.